నామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా వందనములు. ఈరోజు ఆరాధన కొరకై యోహాను సువార్త 4వ అధ్యాయం అండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న మీ ప్రజలుగా దేవా, మీ పిల్లలుగా మరి మీ యొక్క సన్నిధానానికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మరి ప్రభువా, ఈ యొక్క ఉదయకాలంలో మిమ్మల్ని ఆరాధన చేయటానికి మీరు మాకు సహాయం చేయండి. మీరే మా అందరితో మాట్లాడి దేవా మిమ్మల్ని ఆరాధించుటకు పురికొల్పమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడి నేను అయోగ్యుడిని ప్రభువా, తండ్రి నీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి ప్రభువా నీ యొక్క మెల్లని స్వరాన్ని మీ ఆత్మ ద్వారా మా అందరికీ వినిపించమని ప్రభువా కృప చూపించమని మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం యథార్థత అనే అంశం మీద ఈ యొక్క సంవత్సరం మూల అంశాన్ని కలిగి ఉన్నాం. ఆ యొక్క యథార్థత అనే అంశానికి సంబంధించిన ఈ యొక్క 2వ వాక్యం చదువుకున్నాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. మనం ఈ చదువుకున్న ఈ యొక్క వాక్యంలో ప్రాముఖ్యంగా 3 విషయాలు ఉన్నాయండి. మొట్టమొదటిది యథార్థముగా ఆరాధించటం. యథార్థంగా ఆరాధించటం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. రెండోది, యథార్థంగా ఆరాధించటానికి ఆత్మతోనూ సత్యముతోనూ ఎలా ఆరాధన చేయగలం, దాని యొక్క అర్థం ఏంటి. మూడోది, దేవుడు యథార్థమైన ఆరాధనను మన నుంచి ఎందుకు కోరుకుంటున్నాడు, తన ప్రజల నుంచి యథార్థమైన ఆరాధన ఎందుకు కోరుకుంటున్నాడు అనే విషయాల్ని మనం చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క సందర్భం మనకు తెలుసు, యేసు ప్రభువారికి సమరయ స్త్రీకి జరుగుతూ ఉంది. సో యేసు ప్రభువారు ఒక యూదుడు, సమరయ స్త్రీ. 9th వర్స్ మనం చూసినట్లయితే చివరిలో యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. వాళ్ళు చాలా కాలం నుంచి కూడా సమరయులకి యూదులకి ఒక వైరం ఉంటుంది. సమరయుల యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూసినప్పుడు ఇజ్రాయేలీలు అష్షూరీయుల చెరలకు వెళ్ళిపోయినప్పుడు ఆ మిగిలిపోయిన వాళ్ళు అక్కడున్న అన్యులతో వివాహం చేసుకున్నప్పుడు అలా వచ్చిన యొక్క జనరేషను సమరయులని చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఇజ్రాయేలీలతో అంగీకరించడానికి ఎప్పుడు కూడా యూదులు ఇష్టపడేవాళ్ళు కాదు. అందుకని సమరయులను ఎప్పుడు కూడా వాళ్ళ దేవాలయంలోనికి అలౌ చేసేవాళ్ళు కాదు. సో మనం ఇక్కడ చూస్తే ఆ మాటలు ఉంటాయి, ఒకసారి చూడండి. 21వ వచనం, అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఈ కాలము అంటే ఏంటంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఆ యొక్క ట్రాన్సిషన్, పాత నిబంధన తర్వాత కొత్త నిబంధన స్టార్ట్ అయ్యే దాని గురించి ప్రభువారు చెప్తున్నారు. ఇంకా చెప్తే పెంతెకోస్తు దినం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు జరగబోయే దాని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సమరయ స్త్రీతో యేసు ప్రభువారు ఏమంటున్నారంటే ఈ పర్వతం అందైనను, అంటే సమరయ దేశంలో ఉన్న పర్వతం, గెరీజము అనే పర్వతం అన్నమాట. యూదులు ఏ విధంగా అయితే యెరూషలేము పర్వతం అందు దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళో సమరయులు కూడా వాళ్ళకు ఒక పర్వతం ఉంది, గెరీజము పర్వతం అన్నమాట. అక్కడ వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు. అయితే సమరయులకి ఓల్డ్ టెస్ట్మెంట్ పూర్తి బైబిల్ లేదండి, వాళ్ళకి మొదటి 5 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి వాళ్లకు దేవుడి గురించి తెలియదు. అందుకే ప్రభు అక్కడ ఏమంటున్నాడంటే 22వ వచనంలో,
మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. కాబట్టి వాళ్లకు బైబిల్ అనేది లేదు కాబట్టి, యేసు ప్రభు దేవుడి గురించిన సరైన అవగాహన లేదు కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు అంటా ఉన్నాడు. కాబట్టి ఆ కాలము వరకు యేసు ప్రభు వారు మాట్లాడుతున్న ఆ కాలం వరకు ఆరాధన గురించి ఏమనుకునేవాళ్ళంటే, ఆరాధన అంటే ఒక ప్లేస్కి పరిమితమైంది, ఒక ప్లేస్లోనే ఆరాధన చేయాలి. అందుకే యూదులు యెరూషలేములో దేవాలయాన్ని కట్టుకున్నారు, సమరీయులు గెరిజం అనే పర్వతం మీద కట్టుకున్నారు. సో ఆరాధన అంటే ఒక ప్లేస్లోనే ఆరాధన చేయాలి. అదేవిధంగా ఒక ప్రత్యేకమైన సమయంలోనే ఆరాధన చేయాలి. టైం కన్స్ట్రెయింట్ కూడా ఉంటా ఉండేది. తరువాత యూదులు సమరీయుల్ని వాళ్ళ యొక్క మందిరానికి అలౌ చేయలేదు యెరూషలేముకి. అంటే బ్యాక్గ్రౌండ్ను బట్టి కూడా వాళ్ళు మీరు దేవుణ్ణి ఆరాధించడానికి వీల్లేదు, ఈ దేవుడు మా దేవుడు అని వాళ్ళని సెకండ్ రేటెడ్ సిటిజన్స్గా ట్రీట్ చేస్తూ వచ్చేవాళ్ళు. అయితే ఇక్కడ ప్రభువు ఏం చెప్తా ఉన్నాడంటే యథార్థముగా ఆరాధించువారు అనే విషయాన్ని ఇక్కడ రాస్తా ఉన్నాడు. కాబట్టి సిలువ కార్యము జరిగిన తర్వాత, పెంతెకోస్తు యొక్క దినం వచ్చిన తర్వాత, ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి న్యూ టెస్టిమెంట్ ట్రాన్సిషన్ జరిగిన తర్వాత యథార్థముగా ఆరాధించడం అంటే ఒక ప్లేస్లో కూర్చునేది కాదు, ఒక బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాళ్ళు మాత్రమే చేసేది కాదు. యేసు ప్రభువారు అందరికీ దేవుడయ్యాడు. ఆయన యూదులకు కాదు, సమరీయులకు కాదు, అన్యులకని కాదు, కానీ అందరికీ ప్రభు అయ్యాడు. బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. అలానే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న యథార్థమైన ఆరాధన ఒక ప్లేస్తో పరిమితమైంది కాదు. కొత్త నిబంధనలో చూస్తే యెరూషలేములో వాళ్ళు ఆరాధన చేసిన అక్కడి నుంచి గృహాల్లో ఆరాధన చేయటం కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క రక్తంలో కడగబడిన తన ప్రజలు ఒక సమూహంగా ఎక్కడ గ్యాదర్ అయ్యి ఆరాధన చేస్తే అది ఆరాధనగా ప్రభు చూస్తూ ఉంటాడు. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ 2 విషయాలు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని చెప్తా ఉన్నాడు. అంటే మొట్టమొదటిగా ఏంటంటే ఆత్మతో ఆరాధించడం అంటే అక్కడ మీరు చూస్తే 24వ వచనంలో దేవుడు ఆత్మ కనుక, ఆత్మ అనే మాట పెద్ద అక్షరాలతో రాయబడి ఉంది. 23లో చూడండి, ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ఇక్కడ ఆత్మ చిన్న అక్షరాలతో రాయబడింది. అంటే ఈ ఆత్మ అనేది మన ఆత్మ. సో మానవుని యొక్క శరీరంలో ప్రాణము, శరీరము, ఆత్మ ఈ 3 ఉంటాయి. సో ఆత్మతో ఆరాధన చేయటం అంటే దేవునితో సంబంధం కలిగి ఆరాధన చేయటం అండి. దేవునితో సంబంధం కలిగి ఆరాధన చేయటం అంటే యథార్థంగా దేవుణ్ణి ఆరాధన చేయాలంటే దేవునితో ఆ ట్రూ రిలేషన్షిప్ ఉండాలి. దేవునితో వ్యక్తిగతంగా లోతైన సంబంధం ఉంటేనే ఆరాధన చేయగలం ఆత్మతో. అందుకనే రక్షించబడిన వాళ్ళు ఆరాధన చేయాలని మనం చెప్తూ ఉంటాం. అయితే అప్పటి వరకు ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటూ వచ్చారంటే వాళ్ళకున్న మత సంబంధమైన ఆచారాలను బట్టి, కట్టుబాట్లను బట్టి, వాళ్ళకున్న సున్నతిని బట్టి అతిశయిస్తూ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను అనుసరించడం అది నీతి అనుకోని దాన్ని బట్టి మేము ఇశ్రాయేలులో గొప్ప గోత్రానికి చెందిన వాళ్ళమని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ను బట్టి, మాకు యెరూషలేములో దేవుడు ప్రత్యేకంగా పరిశుద్ధ స్థలాన్ని ఇచ్చారన్న స్థలాన్ని బట్టి, రకరకాలను బట్టి వాళ్ళు అతిశయిస్తూ వచ్చేవాళ్ళు. కానీ యేసు ప్రభు వారు మాత్రం ఏం చెప్తున్నారంటే అవి ప్రాముఖ్యం కాదు. యథార్థముగా ఆరాధన చేయాలంటే ట్రూ వర్షిప్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ట్రూ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో లోతైన వ్యక్తిగత సంబంధంలో నుంచి ఆరాధన వస్తుంది. మానవుడు పాపం వల్ల చనిపోయిన తర్వాత ఆత్మలో చనిపోయాడండి, మనకు తెలుసు. ఎఫ్సి పత్రిక 2:1 కాబట్టి ఒక వ్యక్తి ఆత్మలో తిరిగి జన్మిస్తే లేదు జీవిస్తే, తిరిగి బ్రతికితే దేవుడితో ఏమేర్పడిద్దండి?
రిలేషన్షిప్ ఏర్పడిద్ది, దేవుడితో సంబంధం ఏర్పడిద్ది. బైబిల్లో కొన్ని మాటలు ఉంటాయి, ఆయన ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. అంటే దేవుని యొక్క ఆత్మ కలిగినప్పుడు, మనం ఆత్మలో తిరిగి బ్రతికించబడ్డప్పుడు దేవుడితో ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. దేవునితో ఈ సంబంధం లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి యథార్థముగా ఆరాధన చేయలేడు. అది మొదటి విషయం. రెండోది, యథార్థముగా ఆరాధించువారు సత్యముతో ఆరాధన చేయాలి. సత్యముతో అంటే ఇక్కడ యేసు ప్రభువు వారు ఏం చెప్తా ఉన్నాడంటే, సత్యముతో ఆరాధన చేయటం అంటే ఏంటంటే, అక్కడ సమరీ స్త్రీతో ఏం చెప్పాడంటే, మీకు తెలియని దానిని ఆరాధించుతున్నారు. వాళ్ళకి తెలియనిది ఏంటి? వాళ్ళకు బైబిల్ లేదు, వాళ్ళకు ఓన్లీ 5 పుస్తకాలే ఉన్నాయి. అంటే సత్యముతో ఆరాధన చేయటం అంటే ప్రభువుని ఎరిగి ఆరాధన చేయటం. ఆ స్త్రీకి లేనిది అది. ప్రభువుతో సంబంధం కలిగి ప్రభువుని రుచి చూసి అనుభవపూర్వకంగా ఆరాధన చేయటమే సత్యముతో ఆరాధన చేయటం అంటే. అంటే ప్రభువు నాకేమై ఉన్నాడు, ప్రభు నా జీవితంలో ఏం చేశాడు అని ఒక వ్యక్తి ఎరిగినప్పుడు అనుభవపూర్వకంగా, అది సత్యముతో ఆరాధన చేయటం అండి. సత్యముతో ఆరాధన చేయటం. సో కాబట్టి ఆత్మతో సత్యముతో మనం తప్పనిసరిగా ఆరాధన చేయాలంటే ఈ 2 విషయాలు ప్రాముఖ్యం. ఒకసారి అపోస్తుల కార్యములో ఒక వచనం చదువుకుందాం. 17వ అధ్యాయం 24వ వచనం అండి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడే తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. సో ఇక్కడ పౌలు ఏం చెప్తా ఉన్నాడంటే, వాళ్ళకి దేవుడు ఒక ప్లేస్కి పరిమితమయ్యేవాడు కాదు. ఆయన ఎవరంటే సృష్టికర్త, జగత్తును అందులో ఉన్న సమస్తాన్ని నిర్మించినవాడు సృష్టికర్త. కాబట్టి ఆయన సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఆయన అనంతుడైన దేవుడు మనుషులు చేసిన ఒక ఆలయములో నివసించలేడు. ఆయన దాన్ని మించిన గొప్పవాడు అని చెప్తా ఉన్నాడు. ఎందుకని మనుషులు మించిన ఆలయాల్లో నివసించలేడు అని చెప్తా ఉన్నాడంటే, ఆయనకు ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఒక చోట ఉండేవాడు కాదు, ఆయన అన్ని చోట్ల ఉంటాడు. సర్వవ్యామి కలిగినవాడు ఆయన అన్ని చోట్ల ఉంటాడు. కాబట్టి నువ్వు ఎక్కడ కూడుకున్నా దేవుడితో నీకు ఆ సంబంధం ఉన్నప్పుడు, ఆత్మ ద్వారా దేవుడితో ఆ వ్యక్తిగతంగా తండ్రి అని పిలువబడే రిలేషన్షిప్ ఉన్నప్పుడు మనం ఆయన్ని యథార్థముగా ఆరాధన చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉందండి, మనం 23వ వచనంలో ఏంటంటే, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేది మనం ఆలోచిస్తే, యథార్థంగా ఆరాధించే ఆరాధికుల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, లేదా దేవుడు వెతుకుతున్నాడనే మాటలు రాయబడి ఉన్నాయి. ఎందుకు దేవుడు యథార్థంగా ఆరాధించే వాళ్ళ కోసం వెతుకుతున్నాడంటే, దేవుడు యథార్థవంతుడు కాబట్టి ఆయన ఆరాధించే వాళ్ళు కూడా యథార్థంగా ఆరాధించాలని కోరుకుంటా ఉన్నాడు. కీర్తనలు 18:30లో మనకు రాయబడి ఉంటుంది, దేవుడు యథార్థవంతుడు, దేవుడు యథార్థవంతుడు. అలానే కీర్తనలు యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఇంకొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. కాబట్టి దేవుడు యథార్థవంతుడు అన్నప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే, మనం మొన్న వింటూ వచ్చాం, యథార్థత అనే మాట ఇంటిజర్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందని మనం వింటూ వచ్చాం. సో మ్యాథమెటిక్స్లో మనకు తెలుసు, ఇంటిజర్ అంటే ఒక సంపూర్ణ సంఖ్య, ఫ్రాక్షన్స్ లేనిది. అది పాజిటివ్ నెంబర్ కావచ్చు, 0 కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఒక ఫుల్ డిజిట్, సంపూర్ణత. అంటే యథార్థత అంటే అర్థం ఏంటంటే సంపూర్ణత కలిగినది, ఏ లోపము లేనిది. అందుకని దేవుడి గురించి యథార్థత అనే మాట ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన లోపము లేనివాడు. ఆయన మాటల గురించి ఏం రాయబడిందండి, ఆయన వాక్యము యథార్థమైనది, ఆయన వాక్యం పుటము వేయబడినది,
పరీక్షించబడినది. ఏ తప్పు లోపము ఆయన వాక్యములో లేదు, లోపము లేనిది. ఆయన నమ్మదగినవాడు, ఆయన పరిశుద్ధుడు. చాలా మాటలు రాయబడ్డాయి. కాబట్టి యథార్థత అంటే సంపూర్ణత. ఇంకా ఆలోచించాలంటే మనకి ఇంగ్లీష్లో కనుక ఆలోచిస్తే మ్యాథమెటిక్స్లో ఇంటిగ్రేషన్ అని మనం మ్యాథ్స్లో చేస్తూ ఉంటారు. ఇంటిగ్రేషన్ అంటే ఎడిషన్ అన్నమాట. ఈ రేంజ్ నుంచి ఆ రేంజ్ వరకు ఉన్న వాల్యూస్ అన్నిటినీ యాడ్ చేస్తారు. ఇంటిగ్రేషన్ అంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఆలోచించినప్పుడు దేవుడికి ఉన్న గుణాలన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయబడ్డాయి, విడదీయలేము. వన్ ఒక్కడే. అదే ఇక్కడ రాయబడి ఉంది, అద్వితీయ అయిన సత్యదేవుడవు. అద్వితీయ అంటే ఏంటండి? వన్. మనం ఆరాధించే ఈ యథార్థవంతుడైన దేవుడు ఎవరంటే ఓన్లీ ట్రూ గాడ్, నిజదేవుడు, సత్యదేవుడు. ఇలాంటి దేవుడు ఈ భూమి మీద ఎవరూ లేరు. ఆయన ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు, ఏదైతే చేస్తాడో అదే చెప్తాడు. ఆయన సత్యవంతుడు. ఆయన చేసిన వాగ్దానాన్ని మర్చిపోడు, నెరవేరుస్తాడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన తన విలువలతో ఎప్పుడూ రాజీ పడడు. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు కాబట్టి దేవుడిలో ఆ యొక్క కన్సిస్టెన్సీ మనకు కనిపించింది. మానవుల యొక్క జీవితాన్ని చూసినప్పుడు కన్సిస్టెన్సీ ఉండదు, చంచలత్వం కనిపిస్తూ ఉంటుంది. బట్ దేవుడిలో ఆ యొక్క కన్సిస్టెన్సీ ఉంటుంది. అందుకనే మలాకీ గ్రంథంలో రాయబడ్డ మాట, నేను మార్పు లేనివాడను. అంటే తన స్వభావంలో ఆయన మార్పు చెందడు. కాలాలు మారినా, తరాలు మారినా, యుగాలు గడిచిపోయినా ఆయన ఎప్పటికీ ఒక్కటేగా, ఏకరీతిగా ఉండే దేవుడు, సత్యవంతుడు. ఓన్లీ వన్. ఆయన అద్వితీయ సత్యదేవుడు. అందుకనే ఆయన యథార్థవంతుడు కాబట్టి మన నుంచి యథార్థమైన ఆరాధన కోరుకుంటున్నాడు. ఆయనతో ఒక ట్రూ రిలేషన్షిప్ కలిగి ఆరాధన చేయాలని, ఆయన్ని ట్రూ అండర్స్టాండింగ్, ప్రభు ఏమై ఉన్నాడో, మనకేం చేశాడో అది ఎరిగి ఆరాధన చేయాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. రెండవదిగా ఆయన యథార్థమైన ఆరాధన ఎందుకు కోరుకుంటున్నాడో ఇంకొక వచనం చదువుకుందామండి. రోమీలో రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చివరిలో ఈ మాట చూడండి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే దిస్ ఈజ్ స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ అని రాయబడింది. అంటే ఆత్మ సంబంధమైన ఆరాధన అని రాయబడి ఉంది. ఆత్మ సంబంధమైన ఆరాధన, ట్రూ వర్షిప్ లేదా యథార్థమైన ఆరాధన అనే మాట అక్కడ రాయబడి ఉంది. అది ఎప్పుడంటే పైన అక్కడ రాశాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న. ఇంగ్లీష్లో ఏం రాబడింది తెలుసండి? ప్లీజింగ్ టు గాడ్ అనే మాట వాడబడింది. అంటే యథార్థంగా ఆరాధన చేయటం అనేది దేవుడికి ఎంతో సంతోషం. గాడ్ ఈజ్ డిలైటెడ్ ఇన్ ట్రూ వర్షిప్. అందుకే ఆయన యథార్థమైన ఆరాధన కోరుకుంటా ఉన్నాడు. దేవుడికి చాలా ఇష్టం మనం యథార్థంగా ఉండి ఆయన ఆరాధన చేయటం అంటే. సో ఇక్కడ మనం అది కూడా ఎలా చేయగలం? మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుట ద్వారా, లివింగ్ సాక్రిఫైస్ ఆయనకు అర్పించుట ద్వారా. మనం ఇది చూసినట్లయితే అబ్రహాము జీవితంలో ఈ అనుభవాన్ని మనం చూడగలం. ఒకరోజు అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్పాడంటే, ఇస్సాకును తీసుకొని పలానా కొండ మీదకు వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు ఇస్సాకు ఏమంటాడు తెలుసండి? అక్కడికి వెళ్ళకముందే నేనును నా కుమారుడును వెళ్ళి మ్రొక్కి వస్తాము అంటాడు. మ్రొక్కటం అంటే ఏంటండి? వర్షిప్. సో చూడండి, అబ్రహాము ఇస్సాకుని తీసుకుని వెళ్ళాడు, నిజంగా అక్కడ ఆరాధన చేశాడు. మరి ఇస్సాకును అర్పించాడా అంటే అర్పించలేదు. కానీ దేవుడు అర్పించినట్లుగా, వర్షిప్ చేసినట్లుగా ఎలా చూశాడో తెలుసండి? 100 సంవత్సరాల వయసులో ఇస్సాకు పుట్టినప్పుడు ఇస్సాకు మీద అబ్రహాముకి హృదయంలో ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు.
ఇంకా చెప్పాలంటే దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడికి అది నచ్చలేదు. అందుకనే నువ్వు వెళ్ళి బలి అర్పించమన్నాడు. నిజంగా ఇస్సాకుని బలి అర్పిస్తూ ఉన్నప్పుడు దేవుడు అడ్డుకున్నాడు. అక్కడ దేవుడు బయటున్న ఇస్సాకును కోరుకోలేదు, బలి అర్పణగా అబ్రహాము హృదయంలో ఉన్న ఇస్సాకుని, ఆ మొదటి ప్రేమని కోరుకున్నాడు దేవుడు. కాబట్టి అబ్రహాము అది ఎప్పుడైతే ఇచ్చాడో దేవుడు చాలా డిలైటెడ్ అయ్యాడు. నా నిజ స్నేహితుడు అన్నాడు. కాబట్టి దేవుడికి ట్రూ వర్షిప్ చేయటం అంటే ఏంటంటే మన మొదటి ప్రేమను దేవుడికి ఇవ్వటం. మన స్వయాన్ని, మన అహాన్ని, నాది అనుకునే ప్రతి దాన్ని కూడా దేవుని యొక్క బలిపీఠం మీద అర్పించటమే ట్రూ వర్షిప్. అందుకనే మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, అది ఒకసారి చదువుకుందాం. 22వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 22:37. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, చాలు. కాబట్టి దేవుడు ఇక్కడ చూడండి, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో ఏం చేయాలంట? దేవుడిని ప్రేమించాలి. మొదటి ప్రేమను దేవుడికి ఇవ్వటం అంటే స్పిరిచువల్ వర్షిప్, ట్రూ వర్షిప్ చేయటం అంటే ఏంటంటే మన హృదయంతో, సంపూర్ణ హృదయంతో, విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ మైండ్ దేవుణ్ణి ఆరాధన చేయటం. సగం హృదయం ఇస్తే అది నిజమైన ఆరాధన కాదు. దేవుడికి సంపూర్ణముగా మనం ఇచ్చినప్పుడు మన హృదయాన్ని, మన ఆత్మను, అదే నిజమైన ఆరాధన. నిజంగా మనం దేవుడికి మన అనుదిన జీవితంలో ప్రభువుకి ప్రథమ స్థానం ఇస్తూ ఉంటే అదే ట్రూ వర్షిప్ అండి, ట్రూ వర్షిప్. మూడవదిగా ఆయన ఎందుకు యథార్థమైన ఆరాధన కోరుకున్నాడు? ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. 2 విషయాలు చూసాం. మొట్టమొదటిది, ఆయన యథార్థవంతుడు కాబట్టి యథార్థమైన ఆరాధన కోరుకుంటున్నాడు. రెండవదిగా, యథార్థమైన ఆరాధనలో దేవుడు ఆనందిస్తాడు కాబట్టి ఆయన అది కోరుకుంటున్నాడు. మూడవది, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. చాలండి. సో మూడవది ఏంటంటే, ఎందుకు దేవుడు యథార్థమైన ఆరాధన కోరుకుంటున్నాడంటే ఇట్ ఈస్ గాడ్స్ పర్పస్. మన జీవితాల పట్ల దేవుడికున్న ఉద్దేశ్యం అది. ఇక్కడ రాయబడి ఉంది, నా మహిమ నిమిత్తం నేను సృజించిన. మనల్ని అందరినీ దేవుడు ఎందుకు సృష్టించాడండి? తనను మహిమపరచటానికి, తనను పూజించటానికి, తనను ఆరాధన చేయటానికి దేవుడు మానవుల్ని సృష్టించాడు. అయితే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29లో చూస్తే తీయవసరం లేదు, కానీ అక్కడ ఒక మాట ఉంటుంది, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఎలా పుట్టించాడంట? యథార్థవంతులుగా పుట్టించాడు. సో దేవుడు మన నుంచి యథార్థమైన ఆరాధన కోరుకుంటూ మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు. అయితే మనిషి వివిధ తంత్రముల చేత యథార్థతను కోల్పోయాడు. మానవుడి యొక్క జీవితంలో ఈరోజు యథార్థత లేదు. దేవుడు సృష్టించినప్పుడు మనిషి ఎలా ఉన్నాడు తెలుసండి? ఇన్నోసెంట్, నిరపరాధి, దోషము లేనివాడు, పరిశుద్ధుడు, సత్యవంతుడు. దేవుని స్వభావంలో ఉన్న లక్షణాలన్నీ కూడా మానవుల్లో కనిపడాయి, యథార్థవంతులుగా పుట్టించాడు కాబట్టి. అయితే మనిషి వివిధ తంత్రముల చేత, అంటే పాప స్వభావం చేత యథార్థతను కోల్పోయాడు. యథార్థతకు ఆపోజిట్ వర్డ్ ఏంటంటే బైబిల్లో రాయబడింది హిపోక్రసీ, వేషధారణ. అంటే వేషధారణ అనే మాటకు గ్రీక్లో రాయబడ్డ మాట ఏంటంటే, ఆ యొక్క డ్రామాస్లో యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ యొక్క క్యారెక్టర్కు తగ్గట్టుగా నటిస్తారనమాట. వాళ్ళు సంతోషంగా లేకపోయినా సంతోషంగా నటిస్తారు, లేదు అక్కడ సన్నివేశం బాధను వ్యక్తపరచాలనుకోండి, బాధగా నటిస్తారు. హిపోక్రసీకి అలాంటి ఓడు వాడబడింది. అంటే ఈరోజు మనిషి యథార్థవంతుడిగా దేవుడు పుట్టిస్తే దేవుణ్ణి ఆరాధన చేయటానికి యథార్థతను కోల్పోయి సృష్టికర్తకు బదులు సృష్టిని ఆరాధిస్తూ ఉన్నాడు.
సృష్టిని. మానవుడి యొక్క జీవితం అన్నిట్లో కూడా వేషధారణ వచ్చేసింది. మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, అన్ని ఏరియాస్లో కూడా హిపోక్రసీ వచ్చేసింది. చివరికి ఏంటో చెప్పమంటారా? ఆరాధనలో కూడా కొన్నిసార్లు హిపోక్రసీ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆత్మతో ఆరాధించినప్పుడు అది యథార్థమైన ఆరాధన. ఒకవేళ దేవుడితో సంబంధం లేకుండా సంబంధం ఉన్నట్టుగా ఆరాధన చేస్తే దాన్ని ఏమంటారు? అది యథార్థమైన ఆరాధన కాదు. ప్రభువుని ఎరగకపోయినా ప్రభువుని ఎరిగినట్టుగా మనం ఆరాధన చేశామనుకోండి, అది యథార్థమైన ఆరాధన కాదు. ప్రభు ఏం కోరుకుంటా ఉన్నాడంటే మన నుంచి, నిజంగా యేసుక్రీస్తు వారు మనకు ప్రభు అయితే మన ఆరాధనలో మనం పెదవుల ద్వారా మాట్లాడేటప్పుడు ప్రభువా అన్నప్పుడు అది యథార్థమైన ఆరాధన. ఒక్కసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. చాలండి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించారు. చూసారా? పెదవులతో నన్ను ఘనపరుస్తూ ఉన్నారు, వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు. ఎప్పుడండి ఈ మాట? దేవుడితో సంబంధం లేకుండా, దేవుడి ప్రేమను రుచి చూడకుండా, దేవుడు మన జీవితాల్లో ఏం చేశాడో అనుభవపూర్వకంగా ఎరగకుండా పెదవులతో అర్పించే అర్పణ లేకపోతే ఆరాధన ప్రభు ఏమంటున్నాడంటే వ్యర్థముగా ఆరాధించటం. అది వేషధారణతో కూడిన ఆరాధన. దేవుడు దానిలో ఆనందించడు. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. అయితే అలా వేషధారులుగా ఉన్న మనల్ని, యథార్థత కోల్పోయిన మానవుణ్ణి దేవుడు విడిచిపెట్టలేదు. దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధన చేయాలో తెలుసండి? వేషధారులమైన మనల్ని క్రీస్తులో ఆయన విమోచించాడు. ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకుందాం. ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చాలండి. సో యేసు ప్రభువారు మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి కలువరి శిలువలో ఆ బలియాగం చేసి ఏం చేశాడో తెలుసండి? మనల్ని రక్షించాడు. మనల్ని రక్షించి దేవుడితో సంబంధం ఏర్పరిచాడు. ఇప్పుడు మనం ఆత్మతో ఆ ట్రూ రిలేషన్షిప్ కలిగి యేసు ప్రభువారి ద్వారా మనం ఆరాధన చేయొచ్చు. రెండోదిగా ఆయన ఏం చేశాడంటే దేవుని పోలికగా ఉన్న నవీన స్వభావాన్ని ధరింపచేశాడు. అంటే దేవుని స్వభావాన్ని అంట మన మీద ఒక వస్త్రంలా ధరింపచేశాడంట. అంటే యథార్థతను మానవుడు కోల్పోతే దేవుడు ఇప్పుడు యథార్థతను మన జీవితాల్లోకి తీసుకొచ్చాడు క్రీస్తు ప్రభువారి ద్వారా. అంటే యథార్థవంతులుగా ఎంచుతున్నాడు క్రీస్తులో నుంచి, యథార్థవంతులుగా తీర్చాడు మనల్ని విమోచించాడు. వేషధారణ జీవితంలో నుండి యథార్థవంతులుగా విమోచించాడు. అంత మాత్రమే కాదండి, అందును బట్టి దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఇంకోటి ఏం చేశాడు తెలుసండి? యథార్థత అనేది ఒక రోజులో వచ్చేది కాదు, ఒక సంవత్సరంలో వచ్చేది కాదు. జీవితం అంతా యథార్థతను మనం నేర్చుకోవాలి, దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. దేవుని దగ్గర నుంచి ఆ యథార్థత ఎలా వస్తుందో తెలుసా? ఎలా వస్తుందంటే ఆ యథార్థత మనం యథార్థ హృదయం కలిగి ఉన్నప్పుడు. వేషధారణలో ఉండటం తప్పు కాదు, దేవుని దగ్గరకు వచ్చి వేషధారణ ఒప్పుకోవటమే యథార్థత. ఎప్పుడైతే మనం దినదినము మన వేషధారణ ఒప్పుకుంటూ యథార్థ హృదయంతో ప్రభు దగ్గరకు వస్తామో అప్పుడు ఆయన బలపరుస్తాడు, యథార్థతలో రూపాంతరపరుస్తూ ఉంటాడు. అది మన జీవితాల్లో ఆయన చేస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఆయన ఆరాధన చేయాలి. కాబట్టి మనం ఈ యొక్క ఆరాధన మాటలను ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుంటే, యథార్థమైన ఆరాధనను యథార్థవంతుడైన దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అది మొదటిది. రెండోది, యథార్థమైన ఆరాధన దేవుడికి చాలా సంతోషకరం. ఒక్క మాట పలికిన జీవితం యొక్క అనుభవం నుంచి ప్రభు ఆనందిస్తాడు. అది రెండో విషయం. మూడోది ఏంటంటే ప్రభువుతో సంబంధం కలిగి ఆరాధన చేయాలి. ప్రభువుని ఎరిగి రుచి చూచిన వారమై సత్యముతో ఆరాధన చేయాలి. అలానే మన ప్రథమ ప్రేమను, మన ఫస్ట్ లవ్ ప్రభువుకి బలి అర్పణగా ఇచ్చినప్పుడే
అది ట్రూ వర్షిప్. దేవుడు మనల్ని విమోచించాడు యథార్థవంతులుగా మరల పాపంలో నుంచి. దేవుడు మనల్ని రూపాంతరపరుస్తున్నాడు యథార్థతలోకి. కాబట్టి ఈ తలంపులన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధన చేద్దాం.